విఆర్ఎం మీడియా ఖమ్మం పట్టణంలో ఈ నెల 16వ తారీఖున నిర్వహించేటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. చూస్తూనే ఉన్నాము ఇక్కడ విజువల్స్. ఈ నెల జరగబోయే వినాయక విగ్రహ నిమజ్జనానికి ఖమ్మం మున్సిపల్ అధికారులు ఇక్కడ శరవేగంగా పనులన్నీ నిర్వహించినటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. గడిచిన 10 రోజుల క్రితం ఇదే వరద తీవ్రతకు గురైనటువంటి ప్రాంతం ఇప్పుడు ఖమ్మంగా మొత్తం తగ్గిపోయింది. అదే క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వినాయక ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఈ నెల 16వ తారీఖున జరిగేటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారు, అంటే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వారు త్వరితగతిన ఎంత శుభ్రం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ గమనించవచ్చు. చూస్తూనే ఉన్నారు అధికారుల ఒక పర్యవేక్షణలో ఇక్కడ జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమానికి అధికారులు కూడా దగ్గరుండి మరి పనులను పర్యవేక్షిస్తున్నారు, దగ్గరుండి మరి శుభ్రపరుస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ఎస్కోవేటర్స్ ద్వారా వాటిని శుభ్రపరిచేటువంటి కార్యక్రమం చూపిస్తున్నాము. అడ్డంగా ఉన్నటువంటి ఒక స్తంభాలను కూడా తొలగించి, అంటే వచ్చేటువంటి వాహనాలు నిమజ్జనానికి వచ్చేటువంటి వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా జరిగేటట్టుగా, అంటే నిమజ్జన కార్యక్రమం చక్కగా జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు జేసీబీ ద్వారా కూడా మొత్తాన్ని శుభ్రపరుస్తున్నటువంటి మనం చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత వినాయక నిమజ్జన కార్యక్రమానికి జరిగేటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తూనే ఉన్నాము. అంత శుభ్రంగా నిర్వహిస్తున్నటువంటి చూస్తున్నారు. ఇక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు, గమనించుకోవచ్చు. చూసారు కదా. కృష్ణయ్య గారు ఎండలో ఉన్నాం మనం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా వారి యొక్క విధుల్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ రాత్రి వేళలో కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి లైట్లను కూడా, ఫెడ్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. చూశారు కదా, చాలా పెద్ద పెద్ద లైట్లు పెట్టారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏదైతే వరద ఉందో దానికి దారి మొత్తం కూడా ఇక్కడ మూసుకుపోవడం జరిగింది. సో దాని క్రమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా చీకటిగా ఉండకుండా మొత్తం వెలుగులు ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద ఫెడ్ లైట్లతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ సిబ్బంది వారు పూర్తిగా ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలను ఇక్కడ మనం గమనించవచ్చు. నగర మేయర్ నీరజ గారు ఉన్నారు. ఇక్కడ ఈ నెల 16న నిర్వహించబోయే వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఇక్కడ చేపట్టేటువంటి శుభ్రత కార్యక్రమాలని నీరజ గారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. మేడం ఏం చెప్తాం, వరద బీభత్సం అయిపోయి నిమజ్జనానికి కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఇక్కడ 2 చోట్ల నిమజ్జనాలు చేస్తాం. ప్రకాష్ నగర్ బ్రిడ్జి కూడా ఇదైంది.
అయినా సరే అక్కడ కూడా రోడ్డు వేయించటం, క్రెయిన్స్ అలాంటివన్నీ ఎప్పుడూ పెట్టేలాగానే అవసరాలకి సరిపడా పెడుతున్నాము. కానీ కొంచెం అంటే లేట్ అవుతుంది, మామూలుగా కంటే కూడా కొంచెం లేట్ అవుతుంది. నిమజ్జనానికి మాత్రం దారి అన్ని ఫెసిలిటీస్ మాత్రం చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇంకా మనకి 3 days టైం ఉంది. మండే కదా, మండే అయ్యేటప్పటికి మొత్తం క్లియర్ చేస్తాము. ఎందుకంటే దీంట్లో లోతు ఇంకా ఇక్కడికి ఎక్కువ హోల్ అది పడిపోయింది కాబట్టి ముందుకెళ్ళటం కూడా కుదరదు. క్రెయిన్స్ కొంచెం లేటు వచ్చిన ట్రాక్టర్లా క్రెయిన్లో పెట్టుకుంది, మళ్ళీ ట్రాక్టర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రెయిన్ తీసి కొంచెం లేట్ అవుతుంది, అప్పటికంటే కూడా లేట్ అవుతుంది. 2 చోట్ల కూడా ఎప్పట్లాగానే 2 చోట్ల కూడా వినాయక నిమజ్జనానికి అన్ని కార్పొరేషన్ నుంచి అధికారుల పర్యవేక్షణలో, ప్రతిదీ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ అధికారి ఏఈ గారు ఉన్నారు, వారు కూడా వారి మాటలు చెప్పండి సార్. బొక్కలగడ్డ ఏరియాలో మరియు ప్రకాష్ నగర్లో హెవీ రెయిన్ వల్ల మొత్తం దాదాపు మనము లాస్ట్ 2 years బ్యాక్ చేసినదంతా కొట్టుకుపోయిందండి. డే అండ్ నైట్ ప్రోగ్రామ్ బండ్లు పెట్టి మొత్తం వర్క్ చేస్తున్నాం. పబ్లిక్ కానీ వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం లేకుండా పని చేస్తున్నాం అండి. 2 daysకి టోటల్ వర్క్ అన్ని 2 ప్లేసెస్లో వర్క్ అయిపోతాయండి. తర్వాత క్రెయిన్స్, లేబర్స్, ట్రాక్టర్స్ అవన్నీ స్పేర్లో పెట్టుకుంటాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేయర్ గారి పర్యవేక్షణలో మేము వర్క్ చేయడానికి సిద్ధమండి. థ్యాంక్ యూ సార్. కదా, ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మున్నేరు ఏదైతే ఉందో ఈ నెల నిర్వహించేటువంటి నిమజ్జన కార్యక్రమానికి చేపట్టేటువంటి శుభ్రత కార్యక్రమాలని ఇక్కడ మన ఖమ్మం పట్టణ మేయర్ గారు, నీరజ్ గారు వారు అండ్ మరియు వారి అధికారులతోటి ఇక్కడ పర్యవేక్షించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాత్రి పగలు అంటే డే అండ్ నైట్ కూడా ఈ యొక్క రహదారిని ఈ యొక్క దారిని ఏదైతే ఉందో అక్కడ శుభ్రపరుస్తున్నారు. జేసీబీలతోటి, ఎస్కలేటర్ తోటి కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎందుకంటే వరద ప్రభావితం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ వచ్చేటువంటి వాహనాలకి దారి అనేది పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అదే క్రమంలో చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ ఏదైతే వ్యర్థాలు ఉంటాయో, ఆ రాళ్ళు ఏదైతే ఉంటాయో వాటి ద్వారా రోడ్డుని కూడా వాహనాలు అంటే ట్రాక్టర్లు వెళ్ళడానికి ఇక్కడ అధికారులు ఇక్కడ ట్రాక్టర్లతోటి రోడ్డుని వేస్తున్నటువంటి కార్యక్రమం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక అదేవిధంగా నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి అధికారులు డే అండ్ నైట్ పనులు కూడా చేస్తామని చెప్పేసి మేయర్ గారు మరియు వారి యొక్క అధికారులు కూడా మనకి చెప్పారు. చూస్తూనే ఉండండి VRM మీడియా న్యూస్ ఛానల్. నేను మీ రవికుమార్.